కృష్ణా నది అంశంపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా వాటా ఎంత, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా ఎంత అనే దానిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. 10 ఏళ్లలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ లీడర్లు దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు హస్తం నేతలు. హైదరాబాద్ ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలు, తమ ప్రభుత్వ నిర్ణయాలను ప్రెజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కార్. ఇరిగేషన్ పై చర్చలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని చెరువులు, కుంటలపై గంగపుత్రులకు మాత్రమే హక్కు ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన గంగపుత్రుల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగపుత్రుల హక్కులను కాపాడుతానని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. ఈ విద్యా ఉద్యోగాల ఎన్నికలలో మన జనాలకు అనుగుణంగా రిజర్వేషన్ పథకం కల్పిస్తారు. కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా సరిగా రాహుల్ గాంధీ గారు చెప్పండి, నేను పునర్విధానం చేపట్టి ఈ 25% రిజర్వేషన్ ఏదైతుందో ఇది 40% పెంచాలి. 40% హుజూరాబాద్ ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు వెళ్లిన బల్మూరికి కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సారథిగా పనిచేస్తానన్నారు బల్మూరి. తప్పనిసరిగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మేమిద్దరము కలిసి కృషి చేసి ఏదైతే పెండింగ్ లో ఉన్న దళిత బంధు అయితేనేమి, ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అయితేనేమి, 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి కూడా వారికి అందజేయడం జరుగుతుంది. దానితో పాటు కష్టకాలంలో పార్టీని పట్టుకొని కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి బల్మూరి వెంకట్ ఒక నాయకుడు లెక్క కాకుండా ఒక కార్యకర్త లెక్క వాళ్ళకి అండదండగా ఉంటా. మోడీ, కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ర రెడ్డి. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. పాదయాత్రలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు వంశీచంద్ర రెడ్డి. గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే సిద్ధాపూర్ నుంచి ప్రారంభించినటువంటి నా ప్రచారం ద్వారా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా మీరు కూడా సిద్ధాపూర్ నుంచి ప్రారంభించండి. యాదాద్రి గుట్టపైకి ఆటోలను అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తామన్న హామీని నిలబెట్టుకుంది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీరిలా ఐలయ్య పచ్చజెండా ఊపి కొండపైకి ఆటోలను ప్రారంభించారు. 2022 మార్చి నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలను నిషేధించింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆటోలను అనుమతించింది. దీంతో ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు.